గోదావరి జిల్లాల్లో పులసల సందడి మొదలైంది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న పులస చేపల సీజన్ రానే వచ్చింది. గోదావరిలోకి ఎర్రనీరు ప్రవేశించటంతో పులసల వేట ప్రారంభమైంది. మత్స్యకారుల వలలకు బంగారు చేపలు చిక్కుతున్నాయి. ఈ పులసలు కేవలం చేపలు కావు, అవి ఆనందాన్ని, రికార్డు ధరలను మోసుకొచ్చే మత్స్య సిరి. తాజాగా శుక్రవారం మత్స్యకారుల వలలకు కిలోకు పైగా బరువున్న ఒక పులస చేప చిక్కింది. దానిని ఉత్సాహంగా యానం రేవుకు తీసుకెళ్లగా అక్కడ వేలంపాట నిర్వహించారు. స్థానిక మత్స్యకార మహిళ పొన్నమండ రత్నం ఏకంగా 15,000 రూపాయలకు ఆ పులస చేపను దక్కించుకోవడం విశేషం. అంతేకాదు, ఆమె ఆ చేపను మళ్లీ 18,000కు అమ్మి లాభపడ్డారు కూడా. ఈ సీజన్ లో యానం మార్కెట్ కు పులసలు పెద్ద సంఖ్యలో రావడంతో మార్కెట్ అంతా సందడిగా మారింది. పులస చేపలకు మంచి ధర పలకటంతో మత్స్యకారులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 3 కిలోల పులస 22,000 పలికి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. మరి పులసకు ఎందుకు ఇంత డిమాండ్? దాని ప్రత్యేకత ఏంటి అంటే, ప్రతి ఏటా జూన్, జూలై నుంచి అక్టోబర్ నెలల మధ్య పులస చేపలు సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి ప్రత్యేకంగా గోదావరి నదిలోకి వస్తూ ఉంటాయి. ఈ ప్రయాణంలోనే అవి మత్స్యకారుల వలలకు చిక్కుతూ ఉంటాయి. గోదావరి నీటిలో ప్రయాణించడం వల్ల వాటి రుచి అద్భుతంగా ఉంటుందని చెప్తారు. అందుకే పులసలకు ప్రజలు ఎగపడతారు. వేల రూపాయలు వెచ్చించి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పులస చేపలకు మంచి పేరుంది, ప్రత్యేకమైన స్థానము ఉంది. అయితే పులసల లభ్యత ఏటికేడాది తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో గోదావరి జిల్లాలో ఏడాదికి సగటున 3 టన్నుల పులసలు దొరికేవి. కానీ ఇప్పుడు అది కేవలం 2-3 క్వింటాళ్లకే పడిపోయిందని మత్స్యకారులు ఆందోళన పడుతున్నారు. పులసల వేటకు పెద్ద వలలు విపరీతంగా వాడటం వల్ల గుడ్లున్న చేపలు కూడా చిక్కుకుని చనిపోతున్నాయి. గోదావరి నది సముద్రంలో కలిసే చోట జరుగుతున్న డ్రెడ్జింగ్ పనులు, అధిక శబ్దాలు, పెరుగుతున్న కాలుష్యం కారణంగా పులసల సంఖ్య నానాటికి తగ్గిపోతుందని మత్స్యకారులు చెప్తున్నారు. పులసల మనుగడకు, వాటి సంఖ్యను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.